17 మంది ప్రజెంట్ ఉండాలా మరి ఎరి 12 ఉన్నారా ఇదే పంచాయతీ ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ చేసుకుంటే ఎట్లా హర్షిత్ సాయి నాకు తెలుసు అబ్బా ఆడ ఉండలేడు కనుక్కోవాలి కదా షర్మిక శ్రీ ఆబ్సెంట్ ఉన్నా సార్ ఉంటే ఈడ ఆబ్సెంట్ వేసి పెట్టిండ్రు రేటింగ్తో ఏం సూపర్వైజన్ చేస్తా ఉన్నావు టైం పాస్కి వస్తాను అను ఎందుకు వస్తాను అమ్మా క్షమించేది కాదు బాబు ఇప్పుడు నేను నిన్ను క్షమించి పోతా సరే బాగానే ఉంది వాళ్ళ భవిష్యత్తు ఏంది మేము చదువు చెప్పలేదు ఏం చెప్తుంది రా నాయన తండ్రి ఈడ ఇట్టుంటే విను ఆమె లెక్కలు రాసుకోవడం రాదు ఈ చదువు చెప్పడం రాదు 120 మెంబర్స్ అంతా ఫ్రాడ్ ఉంటుంది 120 మీరేమన్నా అనుకోండి గమ్మునుడా నమస్కారం నువ్వు అసలు నీతో మాట్లాడకూడదు మేము బయటకు పంపించాలి నిన్ను ఎంతమంది ఉన్నారు స్ట్రెంగ్త్ 17 మంది వచ్చారండి ఈరోజు 17 మంది 12 ఉన్నారే 12 ఉన్నారండి ఉన్న 4 పిల్లలు తీసుకెళ్ళారండి వాళ్ళ అమ్మాలు వచ్చి ఊరు వెళ్తున్నాము ఈరోజు ఊరు వెళ్తా ఉన్నారా అవునండి ఇంకా కంపెనీకి వెళ్ళారు కదా వాళ్ళకి ఈ అబ్స్ట్రాక్ట్ రాయాల కింద రాస్తాను రాయలేదే చేస్తానండి చేస్తాను సూపర్వైజర్ ఏమైనా పిలిపిండే కింద రాయాలమ్మా ఇవన్నీ ఇట్లా మధ్యలో పంపించేస్తే ఎట్లా ఉన్నారో లేరా మాకు ఎట్లా తెలియాలి ఆప్షన్స్ రెడ్డింగ్తో పెట్టాలి పిల్లలు ఎవరెవరు ఇంటికి పోయారమ్మా ఇంటికండి వీళ్ళిద్దరండి ఈ లాస్ట్ పంచర్లా ఇప్పుడే తీసుకెళ్లారండి భోజనం పెట్టి అయిపోయాక ఈ రెండా ఇద్దరు ఇంకా 4 అండి వీళ్ళిద్దరా వీళ్ళిద్దరు ఇప్పుడే వెళ్ళారు భోజనం చేసి పెద్దిపాటి వర్షిత పెద్దిపాటి హర్షిత వీళ్ళకి ఆబ్సెంట్ వేసావు నువ్వు మరి ఇప్పుడే తీసుకెళ్లారండి భోజనం అది సరేనమ్మా అది కాకుండా 17 మంది ప్రజెంట్ ఉండాలా మరి ఎరి 4 అదే భోజనం పెట్టి తీసుకెళ్లారండి కాదమ్మా నేను చెప్పేది ఇప్పుడు వీళ్ళిద్దరు ఆల్రెడీ ఆబ్సెంట్ అయ్యారు అవి కాకుండా 17 ఉన్నారు నెంబరు ఆ 17లో ఎవరు 12 ఉన్నారు కదా ఇక్కడ నేను కరెక్టేనమ్మా ఇప్పుడు వీళ్ళిద్దరికి ఆబ్సెంట్ వేసేసావు ఆబ్సెంట్ వేసేసావు 17 ఉంది కదా ఈ 17లో మిగతా వాళ్ళు ఎవరు 12 ఉన్నారా బుర్ర తింటావు ఎవరు వాళ్ళు ధర్మిరెడ్డి నిరుపమ నిరంజన్ సార్ నిరంజన్ పెద్దపాటి హర్షిత సార్ ఎక్కడది పెద్దపాటి హర్షిత పెద్దపాటి వర్షిత వాళ్ళిద్దరు ఆబ్సెంట్ ఉంది అరే సార్ అడిగింది ప్రెజెంట్ బుర్ర తింటారు నాకు 17 ఉన్నాయి ఈడ బాబు 17 అటెండెన్స్ ఏమైతావు నువ్వు వాళ్ళ అబ్బాయి కదా 17 ఉంది ఇక్కడ 17లో 2 మధ్యలో తీసుకెళ్లారన్నారు ప్రజెంట్ వేశారు అప్పుడు 15 కదా 15 ఇంకా 3 ఎవరు అంటున్నా వీళ్ళిద్దరు ప్రెజెంట్ సార్ కాకపోతే కన్ఫ్యూజ్ లో కొంచెం రెస్పాన్స్ వేస్తున్నారు వీళ్ళిద్దరు వచ్చారు సార్ మార్నింగ్ వేస్తే పెరుగుతుంది ఇది ఇక్కడ వేస్తే పెరుగుతుంది 19 అవుతుంది మరి ఎట్లా 3 మిస్ అవుతా ఉంది ఎవరు ఆ 3 మీరు అటెండెన్స్ ఇష్టం వచ్చినట్టు వేసారా నీకు అర్థం కావడంలే నేను చెప్పేది అంటే వీళ్ళు వేస్తే మళ్ళీ పెరిగిపోతారు ప్రెజెంట్ పెరిగిపోతుంది కదా పెరిగిపోతే ఇంకా 19 అవుతుంది 19 అయితే 12 ఉన్నారు ఇక్కడ 12లో ఆ 2 తీసేయి 19లో 17 అవుతాయి 17లో ఎట్లా ఇక్కడ ఆప్షన్ పడాలి సార్ హర్షిత్ సాయి ఒకటి ఆప్షన్ పడాలి హర్షిత్ సాయి ఆబ్సెంట్ పడాలి ఎందుకు పడలే ఇక్కడ ప్రెజెంట్ పడాలి సార్ ప్రెజెంట్ పడింది ఇక్కడ ఆప్షన్ పడి ఇక్కడ ప్రెజెంట్ పడాలి సార్ ఈ 2 ప్రెజెంట్ పడాలి ఇక్కడ హర్షిత్ సాయి గారు ఏమో ఆప్షన్ పడాలి సార్ ఆ అబ్బాయి మార్నింగ్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు సార్ మార్నింగ్ అంటే ఫుడ్ పెట్టకుండా తీసుకెళ్ళిపోయారు ఆ అబ్బాయి వచ్చాడు కానీ ఏ అబ్బాయా హర్షిత్ సాయి సార్ హర్షిత్ సాయి హర్షిత్ సాయి ఆబ్సెంట్ అవును సార్ సరే ఒకటి ఇంకా 2 రావాలి నాకు నెక్స్ట్ ఇదొకటి శివబాలాజీ సార్ ఇదే పంచాయతీ ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ చేసుకుంటే ఎట్లా లేదు సార్ అరే మీ ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ చేసుకుంటే ఎట్లా ఇంకెందుకు ఉండేది ఇది రిజిస్టర్ ఎందుకు ఉండేది మీ ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ చేసుకొని
సారీ వాళ్ళు వెళ్ళిపోయారు. సారీ చెప్తే ఎట్లమ్మా? ఇప్పుడు మమ్మీ కొంచెం ఏది ఏం పేరు? శివబాలాజీ. శివబాలాజీ. ఇంకొకటి నేను చెప్పు, ఏదో ఒకటి సరిపోతుంది. కాదమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ చేసుకుంటే ఎట్లా? కొంచెం కన్ఫ్యూజ్ చేశారు కొంచెం. కన్ఫ్యూజ్ అయింది, కన్ఫ్యూజ్ అయ్యా బాబు. మమ్మీ కొంచెం మమ్మీ కన్ఫ్యూజ్ అంటే ఇంక మార్చండి. ఏది చెప్పు? గెయిన్ సార్, సింగిల్ సెట్ గెయిన్ సార్. గెయిన్ అందరికి వేసి పెట్టినావు అటెండెన్స్లో. ఆ 3 కొంచెం 3 ఈ 2 అంతే కదా? దర్శిత్, నిరూపం, నిరంజన్. నిరంజన్ యాక్టివ్ సార్. ప్రెజెంట్ వచ్చారు సార్. వచ్చి వెళ్ళిపోయారు సార్. ఇంజరపు లిఖిత. ఎవరమ్మా లిఖిత? లిఖిత ఎవరు? నువ్వేనా లిఖిత? దా, వెరీ గుడ్. గుడ్ ఇచ్చారా నీకు పొద్దున? అలేఖ్య. సెకండ్ వెరీ గుడ్. హర్షిత్ సాయి. నాకు తెలుసు అబ్బా, ఆడ ఉండలేడు కనుక్కోవాలి కదా. నాకు తెలిసి డేసి పెట్టుకున్నా నేను. మోక్షిత. ఉన్నీళ్ళు అక్కడే కూర్చోబెట్టలే, ఇట్లా. ఇంకొక మోక్షిత. కోహాన్స్. సారిపల్లి కోహాన్స్. ఎవరు? నువ్వేనా కోహాన్స్ అంటే? కూర్చో. దర్శిత్. నీకెవరో కూడా తెలియదమ్మా, వాళ్ళు ఏమంటావు? ఎట్ట తల్లిను? కహాని కశ్రీ అంట. కోలిపాక ధోనికశ్రీ. ఏం పేర్లు అయ్యి? ధోనికశ్రీ. ఇది మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వెళ్ళిండ్రు. లేదు, రాలే వీళ్ళు. సరే వస్తే ఇప్పుడు మరి ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఏం చేద్దాం అప్పుడు? సూపర్వైజర్ అమ్మా, ఇండెంట్ రాయరా కింద? ఏం చేస్తా ఉన్నావు నువ్వు? రోజు వచ్చి ఏం సూపర్వైజన్ చేస్తా ఉన్నావు? కింద రాయరా? అబ్స్ట్రాక్ట్ రాయరా? ఏ పేపర్లో రాయలే? ఏంది ఇది? టైంపాస్కి వస్తాను నువ్వు? ఎందుకు వస్తాను అమ్మా? ఈ అటెండెన్స్ ఎట్లంటే అట్లుంది. ఇక్కడ 12 మంది ఉంటారు. వాళ్ళు జాంగులు అది రాలే వచ్చిపోయినారని చెప్తానే ఉన్నారు. అనికశ్రీ ఇప్పుడు అర్థమైంది నీకు? అనికశ్రీ తీసేస్తే 11 అయింది, 13 అయింది, 17లో. ఇప్పుడు నువ్వు 6 నెంబర్లు చెప్పినావు, 6 చెప్పినావు, 11 అయినారు, 12 ఉన్నారు. నిరూపం లేరు, నిరంజన్ లేరు, ప్రణవి ఎవరు? ఓకే, ప్రణవి. షర్మికశ్రీ ఆబ్సెంట్. ఉందా? ఉంటే 7 ఆప్షన్ వేసి పెట్టిండ్రు రెడ్డింగ్తో. ఉంది సరే రా నాయన, నువ్వు మంచిగా దొరికినావు. ఉన్నీలే, మరి ఆప్షన్ వేసి పెట్టింది మీ అమ్మ. ఊరి ఏందనుకోవాలా? ఈ రిజిస్టర్ అండి, వచ్చిన వాళ్ళు లేరు, ఉన్న వాళ్ళు లేరు, ఎట్టంటట్టుంది, గందరగోళంగా ఉంది. ఆమెకి ఏం తెలియదు, వాళ్ళ కొడుకు ఏదో మేనేజ్ చేస్తా ఉన్నాడు పాపం. ఈడ 12 మంది ఉన్నారు, అటెండెన్స్ 17 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకరు అటెండ్ అయిన వాళ్ళకు ఆబ్సెంట్ ఉంది, ఆబ్సెంట్ అయిన వాళ్ళకి అటెండెన్స్ ఉంది. ఇప్పుడు వెళ్ళిపోయినారు అన్నారు మధ్యలో. మళ్ళీ ఎవరెవరు వెళ్ళిపోయినారంటే అది సరి క్లారిటీ లేదు. సోనాక్షి. వీళ్ళని కాదు మేడం అనాల్సింది, సూపర్వైజర్ అనాలా. ఆమె ఏం సూపర్వైజను? ఎక్కడ కూడా అబ్స్ట్రాక్ట్ లేదు, సంతకాలు పెట్టుకొని పోతా ఉంది ఆమె. అది కూడా తెలియదా నీకు? అబ్స్ట్రాక్ట్ వేయించడం కూడా తెలియదమ్మా? స్టాక్ సరిపోయిందా? అన్ని సరిపోయినాయా? స్టార్ట్ చేసి ఉంటారులే. ఏ కలరు? గ్రీనా? బ్లూలే, ఫస్ట్ వీక్ బ్లూలే. ఎన్ని సెంటర్లు ఉన్నాయి నీకుమా? ఒక్కసారి రాలేవా నెలకు? వచ్చి ఎందుకు అబ్స్ట్రాక్ట్ మెయింటైన్ చేయడం? అటెండెన్స్ చూడు, నువ్వే చూడు. ఇప్పుడు 17 అటెండెన్స్ ఇచ్చారు, 24 టోటల్ స్ట్రెంగ్త్.
దాంట్లో 5 మంది పేర్లు చెప్పారు బయటికి వెళ్ళిపోయారని, మళ్ళీ ఇంకొకరు యాడ్ అయినారు. ఆబ్సెంట్ అయిన వాళ్ళకు ప్రజెంట్ అయిన వాళ్ళకు ఆబ్సెంట్ వేశారు. ఎట్టంటే అట్లుంది. వాళ్ళ అబ్బాయి చూస్తున్నాడమ్మా, వాళ్ళ అబ్బాయి వాడిగా కరెక్టే కదా బాబు చెప్పు, ఎట్లంటే అట్లేదు గందరగోళంగా చెప్పు. నేనేమైనా తప్పు చెప్తాను సార్ కొంచెం సారీ సార్ కొంచెం కాదు, ఎందుకు రాంగ్ యూజ్ చేస్తారు? రాంగ్ అంటే మమ్మీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు మీ మేడం. మమ్మీ వదిలే, నువ్వు కదా వేసావు అటెండెన్స్. మమ్మీ వేశారు. ఇట్లుంటే ఎట్లమ్మా చెప్పు. సార్ కొంచెం చూసుకుంటాం సార్ ఇక్కడ నుంచి. ఏం చూసుకుంటావు బాబు, ఇట్లా చూసుకుంటే ఎట్లా? ఎట్లంటే అట్లా గందరగోళంగా ఉంది. ఏం చదువుతున్నారు? అబ్స్ట్రాక్ట్ నువ్వు వేయచ్చు కదమ్మా. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంది? జస్ట్ 24, 23, 23 ఎన్ని ఆబ్సెంట్? 1, 2 ఆబ్సెంట్ అంటే ఇది ఒకటి. ఇది మళ్ళీ బ్లూ ఇంక్ వేసారు. ఇదో తలకాయ మళ్ళీ మేము రెడ్డింగ్ వాడండ్రో స్వామి అని రాష్ట్రం అంతా మొత్తుకుంటా అంటే మీరు 1, 2, 3 ఆబ్సెంట్ పోతే 20 ప్రజెంట్. ఇది వేయాలా ప్రతి కాలంకు. ఆ పిల్లలకైనా చెప్పచ్చు కదా మనం. చెప్తే నువ్వు చూసింటావు కదా. ఇప్పుడు ఎన్నెళ్ళు చూడు, ఈ సంతకం ఎవరమ్మ ఇది? ఆమెదే. చూడండి ఎన్నెళ్ళు అయింది చూడు. కింద అబ్స్ట్రాక్ట్ వేసుకునేది కూడా చేత కాకపోతే ఆ పిల్లని చెప్పేయచ్చు కదా నువ్వు. ఈ రెడ్డింగ్కి వాడండి కుయ్యమోరు అని మొత్తుకుంటా అలా. గైడ్ చేయాలి కదా. మీరు ఉండేదే గైడ్ చేయడానికి కదమ్మా. చెప్పు. ఏందో అమ్మా, ఏం చూస్తారో ఏందో కాబట్టినట్టే లేదు ఇంత మెయిన్ విలేజ్లో. పిల్లలు బాగా ఉన్నారు. ఆ పిల్లని చెప్పులేమ్మా. ఒకవేళ సరే ఆమెకు బాగలేదు, ఇంత స్ట్రెంగ్త్ ఉంది, 6-7 మంది ఉన్నారు. సిడిపో గారు రండి. ఏ సిడిపో గారు ఇప్పుడు చూడండి, వీళ్ళు అబ్స్ట్రాక్ట్ వేయకుండా అటెండెన్స్ అంతా ఇర్రెగ్యులర్గా ఉంది. పిల్లలకేమో ఆబ్సెంట్, రాని పిల్లలకి ప్రజెంట్. ఎట్లంటే అట్లుంది గందరగోళంగా. కొంచెం క్షమించండి సార్. నెక్స్ట్ నుంచి నేను క్లియర్ చేసుకుంటాను. ఈమెకి ఏదన్నా వేరే చిన్న సెంటర్ ఏమన్నా ఉంటే పంపించండి మా దగ్గరలో, మార్చండి. ఏమన్నా యాక్టివ్ వాళ్ళు వేయండి అమ్మా. పాపం పిల్లలు 24 మంది పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు మన చేతుల్లో ఉందమ్మా. ఇదేం దారుణం అమ్మా. ఏం చూసుకుంటావమ్మా నువ్వేం చదువు. కొంచెం క్షమించండి సార్. అండి దగ్గరలో ఏమన్నా 5-6 మంది పిల్లలు ఉన్న కాడికి మార్చండి. ఆమెను ఆడుండే వాళ్ళని ఇంటికి మార్చండి. ఇంకా మళ్ళీ ఈ ఈదులు ఆ ఈదులో ఉండే ఆమె ఉండాలా, కోడలు ఉండాలా, ఈ పంచాయతీలు లేకుండా సబ్స్టిట్యూషన్ వేయండి, మార్చండి మేడం. ఇమ్మీడియట్గా మార్చండి. మీరు కూడా అమ్మా. ఏంది మేడం 51 సెంటర్ ఏంది? అన్ని సెంటర్లా సూపర్వైజర్కు సరే ఒకసారి క్షమించేది కాదు బాబు. ఇప్పుడు నేను నిన్ను క్షమించి పోతా, సరే బాగానే ఉంది. వాళ్ళ భవిష్యత్తు ఏంది? మేము చదువు చెప్పలేదు. ఏం చెప్తుంది రా నాయన తండ్రి, ఈడ ఇట్టుంటే ఏం చెప్తుంది చెప్పు. అది నేనేమి ఆమెను మీ కడుపు కొట్టడం లే నాయన. నేను చెప్పేది విను. ఇది పెద్ద సెంటర్ విను. ఆమె లెక్కలు రాసుకోవడం రాదు, ఈ చదువు చెప్పడం రాదు. దయవుంచి మీరు ఎక్కడన్నా 3-4 ఉన్న పిల్లల కాడికి ఈ లోకల్ టౌన్లో ఆడని ఉంటే మార్చండి. ఆడున్న వాళ్ళని వీడికి వేయండి డిప్యుటేషన్. పెద్ద సెంటర్ ఇది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు. కొంచెం ఏబీసీ యాడ్ నుంచి వస్తారు మనకి పిల్లలు. ఇంతమంది పిల్లలు రావడం గొప్ప ఆమె దగ్గరికి వాస్తవంగా. ఇంతమంది 24 మంది పిల్లలుండి దాదాపు 1500 గుడ్లు అంటే తమాషలు కాదు. అన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఒక వారానికి 1500 గుడ్లు వచ్చాయంటే ఎంత పెద్ద సెంటర్. ఎంతమంది ఉన్నారు టేక్ హోమ్ రేషను? 120 మెంబర్స్. అమ్మా మీరు చెప్పిన మాట ఏంటండి తల్లి. 120 మెంబర్స్ అంతా ఫ్రాడ్ ఉంటుంది. 120 మీరు ఏమన్నా అనుకోండి. గమ్మునుడా 120 మెంబర్స్ యాడ్ నుంచి వస్తారు. అమ్మా దీని మీద కొంచెం ఒక అబ్జర్వ్ చేయండి. మీ ఇద్దరు టేక్ హోమ్ రాసి ఇచ్చినప్పుడు ఆ జనాలందరూ చెక్ చేయండి. ఉండండి. నీకేం చెప్తున్నావు? మీ మదర్ ఇక్కడ, నువ్వేంటి? నువ్వు అసలు నీతో మాట్లాడకూడదు. మేము బయటకు పంపించాలి నిన్ను. నీకు ఆడికి ఏదో రెస్పెక్ట్ ఇచ్చి ఆమె మీద మాట్లాడుతూ ఉన్నాం.